ఒకటే మాట చెప్తున్నాను, రాయపాటి శైలజ మీరు ఏం చెప్తున్నా, మీరు ఏం రాసుకున్నా ఐ డోంట్ కేర్. ఊయిషి ఇంటి పేరేంటి? 3 సార్లు మారిన ఇంటి పేరు, ఇప్పుడు అసలు ఇంటి పేరేంటి? ఇంకా రాయపాటితో కంటిన్యూ అవుతుందా? పుట్టింటి పేరుతోనే కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు ఆ ముగ్గురులో ఏ సెలెక్ట్ చేసుకుంది? 3 ఇంటి పేర్లలో చెప్పమనమ్మా. ఇది నాగా ప్రతి మనిషికి వచ్చే డౌట్ ఇది. ఐ డోంట్ కేర్. ఏం చేసుకుంటా చేసుకోమను, ఏం చెప్పుకుంటా చెప్పుకోమను. ఓకే, ఈ 2 అంశాలండి. ఒకటేమో నా థ్రెట్ గురించి, ఒకటే మా సిస్టర్ గురించి చెప్పడం జరిగింది. థ్రెట్ గురించి నేను ఐ డోంట్ కేర్, నేను లెక్క చేయను. ఎవడొస్తాడు చూడ రమ్మను, నేను స్థానికుని ఇక్కడ. లోకేష్ వస్తాడు రమ్మను, లేదా మనుషులు తెలుగు యువత వాళ్ళు వీళ్ళు అంటారా, ఇదేదో చేయమను. నేను ఆల్రెడీ పేర్లు కూడా మెన్షన్ చేసి ఎవరేం చేస్తున్నారో కూడా పేర్లు మెన్షన్ చేసి లెటర్ ఇచ్చాను. మీరు కావాలని ఫోటో తీసుకోండి, కంప్లైంట్ ఫార్వర్డ్ చేశానండి. ఫ్యూచర్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఆయన ఏం చెప్తే చేస్తానండి. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, పదే చెప్తున్నా, నేను ఒంటరి వాడిని, నాకెవ్వరు లేరు. నేను ఒంటరిగా పోరాడతాను. నేను దానికి మంచిగా చెడుగా నేను అనుభవిస్తా. ఎవరిని ఇన్వాల్వ్ చేయను నేను. ఎవరు? నాకేం అవసరం అండి? ఇంత బతికి ఒకళ్ళు చెప్తే నేను చేయాలా? నాకేం అవసరం? నాకేం కరం పట్టింది? చిన్నప్పుడు అన్నీ చూసినాను నేను, నా కళ్ళ ముందర ఇంట్లో అన్నీ చూసినాను, మీరందరూ చూసిన వాళ్ళు. నాకు డబ్బు మీద ఆశ లేదు. మా అమ్మాయి పెళ్లి చేశాను, సెటిల్ అయిపోయింది. డాక్టర్ మా అల్లుడు గారు సెటిల్డ్. మా అబ్బాయి ఒకళ్ళు పెళ్లి చేయటం మిగిలింది, అది ఒకటే బాధ్యత. ఏమండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదండి వాళ్ళు. ఇంకా అవినీతి గురించి అడుగుతున్నాను. వైసీపీ టికెట్ కోసం అనేది కసేపతి పక్కన పెట్టండి. వైసీపీ వాళ్ళు వద్దంటే నేను టికెట్ ఇవ్వకపోతే నేను రెడీ అని చెప్పానుగా. ఏ పని అయినా చేస్తాను, గుర్తింపు గౌరవం ఏమన్నా అంతే. టికెట్ అంటాడు. టికెట్ అడిగానా నేను ఏమన్నా? ఏంది ఎలాంటి వ్యాఖ్యలు చేస్తా అంటే అవినీతి గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారా? లోకేష్ని అవినీతి గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీరు ఎందుకు అడగరా ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా చెప్పని అడగచ్చారుగా. ప్రజల తరఫున మీరు ఉన్నారుగా, మీడియా, మీరు అడగాలి కదండి. మీ ధర్మం చెప్పండి సార్. ఎందుకు అడగరు? నేను 12 దానికి అడిగాను. ఇప్పుడు దాకా ఎవరైనా మీడియా వాళ్ళు ఎందుకు అడగరు? నేను ఆరోపణ చేస్తున్నాను, కరెక్టే. అది నిజమా కాదా చెప్పాలిగా. ఆయన కాకపోతే ఆయన కింద వాళ్ళో అది కింద వాళ్ళో చెప్పాలిగా. చూపించండి సార్, మీడియాకే చూపించండి. నాకొద్దు, వెబ్సైట్లో పెట్టి అందరు చూపించండి. నేనేమంటాను, చూపిస్తే మంచిదేగా. నాకున్న డౌట్ నాకుంది. అది చంద్రబాబు నాయుడు గారి బినా కంపెనీ అది అనుకుంటున్నా నేను. చూపించండి. దాంట్లో ఏ అకౌంట్కి వెళ్ళి ఎవరు ఇచ్చారు డబ్బులు? 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి, వాడి పేరు ఉందా లేదా చూడండి. ఐటీ రిటర్న్స్లో ఉంటుందిగా. ఇప్పుడు ఆల్రెడీ జరిగి 2 సంవత్సరాలు అయింది కదండి, ఉంటుందిగా. చెప్పనండి, నేను కరెక్టే అంటున్నారు. చూపించి ప్రజలందరూ చూపించండి, సంతోషిస్తా. మంచిదే. నేను కనుక పొరపాటు పడితే మాట వెనక తీసుకుంటా. అమరావతి జేసీ తరఫున నేను సారీ కూడా చెప్తాను. కానీ చూపించాలి లేదా? వీటికంటే ముందర లోకేష్ విషయం చెప్పమనండి, సమాధానం చెప్పమనండి. 48 గంటలైంది. డబ్బులు తీసుకుంటున్నారు లేదా? ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎంత తీసుకుంటున్నారు? 175 నియోజకవర్గాలు ఎంత తీసుకుంటున్నారు? ఎంత డబ్బులండి? ఓ డబ్బులు ఊరనే వచ్చినాయా? చెప్పండి సార్, మీకు ఊరనే ఇస్తారా? కష్టపడి సంపాదించిన తర్వాతగా ఊరనే ఇచ్చేస్తారా లోకేష్ తీసుకెళ్ళి?